నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఇప్పటికీ కూడా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఎల్ఐసి అంటే ఏంటి, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి, తీసుకుంటే మన జీవితానికి ఎటువంటి భరోసా ఉంటుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే మరి ఇటువంటి సందేహాలని మనకి క్లారిఫై చేయడానికి ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల CLIA అంటే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కొంతం పాపయ్య గారు. మరి వారిని అడిగి ఎల్ఐసికి సంబంధించిన ఎన్నో సందేహాలను ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం పాపయ్య గారు. సార్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి సంస్థ ఉండి కూడా దాదాపు 68 సంవత్సరాలు అవుతుంది. కానీ చాలా మందిలో ఇప్పటికీ కూడా ఒక డౌట్ ఏంటంటే, ఈ ఎల్ఐసి సంస్థ అనేది ప్రైవేట్ రంగమా, గవర్నమెంట్ సెక్టారా అనేది చాలా మందికి డౌట్ ఉంది. మెయిన్గా ఈ ఎల్ఐసి సంస్థ గురించి చెప్పాలి అంటే కనుక ఎలా స్థాపించబడింది? ఎల్ఐసి అనేది 1956లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక 5 కోట్ల మూలధనంతో ఎల్ఐసిని స్థాపించడం జరిగింది. ఆ 5 కోట్ల మూలధనానికి కాను ఈ యొక్క ఎల్ఐసి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా 30 కోట్ల పాలసీదారులను జమ చేయడం జరిగినది. కానీ మన యొక్క ఇండియా జనాభా సుమారుగా 120 నుంచి 130 కోట్ల వరకు ఉన్నది. అయితే ఇంకా 100 కోట్ల జనాభా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవటానికి ఏదో జరిగితే, ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదో జరుగుతుంది కాబట్టి ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి తీసుకొని వాళ్ళే చాలామంది ఉన్నారు. రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్స్ తీసుకుంటున్నారు, కానీ అందులో కూడా క్లారిటీ లేదు. తీసుకున్న పాలసీ ఏంటి అని అంటే నామినల్గా ఒక ఏజెంట్ పోయి అడగడంతో పాలసీ చేస్తున్నారే తప్ప దాని యొక్క నీడ్ అనేది పూర్తిగా తెలుసుకొని ఎవరు పాలసీ చేయటం లేదు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఎల్ఐసి అంటే చనిపోతేనే డబ్బులు వస్తాయి, మనకి ఇక మనం వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీకి ఒక భరోసా ఉంటుంది అని ఒక చిన్న అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్గా నిజంగానే అంటే ఎల్ఐసి అనేది చనిపోయిన తర్వాత యూజ్ అయ్యే ఒక పాలసీ అంటారా? అది 100% తప్పు. ఓకే. అయితే ఎల్ఐసి అనేది ఒక మంచి ఉద్దేశంతో చాలా ఆలోచించి ఒక ప్రోడక్ట్ను తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ అనేది వరల్డ్లోనే అతిపెద్ద సంస్థ. వరల్డ్ మొత్తంలో కూడా ఎల్ఐసి అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో చాలా పెద్ద సంస్థగా పేరొందింది. ఈ యొక్క పాలసీ తీసుకుంటే చనిపోతేనే వస్తుంది అనేది 100% రాంగ్. మనకు కావాల్సింది ఏంటి అని అంటే, ఒక దైనందిన జీవితంలో మనకు కావాల్సిన అవసరాలు, ఎడ్యుకేషన్. ఒక కుటుంబం అని ఉంటే కుటుంబంలో ఫాదరు, మదరు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది, వాళ్ళ పై చదువులకు ఉపయోగపడుతుంది, అంతేకాకుండా వాళ్ళ మ్యారేజ్లకు ఉపయోగపడుతుంది. మరియు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ యొక్క కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎల్ఐసిలో 10 రకాల ఉపయోగాలు ఉన్నవి. ఆ 10 రకాల ఉపయోగాలను వదిలిపెట్టి 9 రకాల ఉపయోగాలను వదిలిపెట్టి ఒక 10వ రకం ఉపయోగాన్ని మాత్రమే చూపిస్తూ చాలామంది భయపడుతూ పాలసీలు తీసుకోవటం లేదు. కానీ ఆ యొక్క అపోహ నుంచి బయటికి రావాలని అంటే అవగాహన అనేది పక్కా రావాలి. ఈ అవగాహన ఎలా వస్తుంది అని అంటే, పర్సన్ టు పర్సన్ మోటివేషన్ అనేది చాలా ముఖ్యం. మోటివేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఈ యొక్క పాలసీ తీసుకుంటే, ఫర్ సపోజ్ ఒక పాలసీ తీసుకుంటే ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్కి వస్తే, ఈ పాలసీ అనేది చైల్డ్ పాలసీ ఉంది. చైల్డ్ పాలసీ తీసుకుంటే 60 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ మర్చిపోయి 0 నుంచి 55 ఇయర్స్ వరకు మ్యాక్సిమం పాలసీలు ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ పాలసీస్ కొన్ని ఉంటాయి, ఎండోమెంట్ పాలసీలు ఉంటాయి, మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి, పెన్షన్ పాలసీస్ ఉంటాయి. నవేడేస్ పెన్షన్ పాలసీ కంపల్సరీ అవసరము. ఎలా అంటే, పెన్షన్ పాలసీ అనేది ఈరోజు
గవర్నమెంట్ సెక్టార్లో పెన్షన్ అనేది ఏ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ కార్పొరేట్ సెక్టర్లో కూడా పెన్షన్ అనేది లేదు. అవునండి. ఏది ఉన్నా కాంట్రిబ్యూషన్ పెన్షనే. ఎస్. ఆ కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనేది ఎల్ఐసిలోనే ప్లాన్ చేసుకుంటే మీకు ఈరోజు మీ యొక్క శాలరీ ఫర్ సపోజ్ ఓ 50,000 ఉందనుకోండి, నెలకి 50,000 ఉంటే ఈరోజు మీరు బతకడానికి 50,000 ఓకే. అవునండి. రేపు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేదు కదా, మనకు పెన్షన్ కావాలి, కంపల్సరీ పెన్షన్ కావాలి. పెన్షన్ కావాలన్నప్పుడు ఆ 50,000 సంవత్సరానికి పే చేసుకుంటూ పోతే, సంవత్సరానికి 50,000 పే చేసుకుంటూ పోతే మీ యొక్క ఎవ్రీ ఇయర్ అదే విధంగా 50,000 పెన్షన్ వస్తుంది. ఉదాహరణకి ఎల్ఐసిలో జీవన్ ఉమంగ్ అనే ఒక పాలసీ ఉంది. జీవన్ ఉమంగ్ అనే పాలసీలో మీ యొక్క సంపాదనలో 10% గనక ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే మనకైతే లైఫ్ సెక్యూరిటీ అవసరమే కదా. ఖచ్చితంగా ఆ లైఫ్ సెక్యూరిటీ కోసము ఈ యొక్క 50,000 నాకు మంత్లీ ఇంత కావాలి, మంత్లీ 50,000 నాకు పెన్షన్ కావాలి అంటే ఎవ్రీ మంత్ 50,000 కట్టుకుంటూ పోవడంతో, సంవత్సరానికి 50 కట్టుకుంటూ పోవడంతో మీకు సంవత్సరానికి 50,000 పెన్షన్ వస్తుంది. అట్లా ఈ ఏజ్ ఫర్ సపోజ్ ఈరోజు మీ ఏజ్ ఒక 30 years ఉందనుకుందాం. 30 yearsలో 10 years పాటు 50,000 పే చేసుకుంటూ పోయిన తర్వాతకి నెక్స్ట్ లైఫ్ లాంగ్ 900 years మీకు వచ్చేంత వరకు కూడా 50,000 వస్తుంది. సో మనం ఏ కష్టం చేయకుండా మీకు వస్తుంది. అదే విధముగా ఆ యొక్క ఫండ్ని మనం గ్యాదర్ చేసుకొని మన తదనంతరము మళ్ళీ నామినీకి బేసిక్ సమ్మేషుడు ప్లస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీని చాలామంది అట్రాక్ట్గా కడుతున్నారు తప్ప కంటిన్యూ చేస్తలేరు. ఎవరో చెప్పారని పక్కన ఫ్రెండ్ తీసుకున్నాడు నేను తీసుకుంటా, పక్కన వీళ్ళు తీసుకున్నారు నేను తీసుకుంటా, వాళ్ళు ఎవరో చెప్పారు, ఏజెంట్ వచ్చి చెప్పాడు అని తీసుకుంటున్నారు. కానీ దానికి ఒక నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకొని సమయపాలన పాటిస్తూ ఏ డేట్ ప్రకారం కట్టుకుంటూ పోతే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అలాగే సార్, మీరు అన్నట్టుగానే చాలామంది పాలసీస్ తీసుకుంటూ ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా ఏజెంట్ చెప్పినప్పుడు, లేకుంటే ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ బాగున్నాయి అన్నప్పుడు, లేకుంటే ఫ్యూచర్ గురించి మేము కూడా ఇలా బతకాలని చాలామంది ఆలోచించినప్పుడు మీరు అన్నట్టుగా మంచి పాలసీ తీసుకుంటారు. ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కూడా తీసుకుంటారు. బట్ కట్టే టైంకి వచ్చేసరికి అది ఆర్థిక స్తోమత ఆ టైంకి అందకపోవడమో, లేదు అంటే మళ్ళీ చూద్దాంలే మా అంటే ఫైన్తో కడదాం అని ఒక నెగ్లిజెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం చాలా మందిలో. సో అలా 2 times 3 times కట్టకపోతే పాలసీ అనేది మనకి ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత అది కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ పోన్ అది పద్ధతి అనేది లేకుండా ఉండాలంటే మనము ఆ ఎల్ఐసి టైంకి వచ్చేసరికి మనం మనీ సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనకున్న ఎంతైతే ఉందో, ఎంత కట్టాలనుకుంటారు దానికి ఒక ప్రణాళిక. ఓకే. ఈరోజు ఉన్న ఇండియాలో ఎక్కువ మంది ధనవంతులు మన ఇండియాలోనే ఉన్నారు. ఎస్, అవునండి. 100కి 10% ధనవంతులు ఉన్నారు. వీళ్ళంతా ఒక రోజులో ధనవంతులు కాల, వీళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని రావటంతో వీళ్ళు ధనవంతులు అయ్యారు. ఎలా అనంటే వారి యొక్క సంపాదనని ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తూ, సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ సేవ్ చేశారు. అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న యువతను చూస్తుంటే, నా యొక్క 25 సంవత్సరాల అనుభవంలో నేటి యువతను చూస్తుంటే ఒక రకంగా భయం వేస్తుంది, ఒక రకంగా బాధ వేస్తుంది. ఈ భయం ఎందుకు వేస్తుంది అని అంటే, ముందు జీవితం గురించి అవగాహన తక్కువ వస్తుంది. ఈరోజు నాకు 50 వస్తుంది, 50 వస్తే 50 ఖర్చు పెడదాం, రేపటి సంగతి రేపు చూద్దాం అని అనుకుంటారు. అదే 50లో 25 ఖర్చు పెట్టుకొని 25 సేవింగ్, ఇన్సూరెన్స్కి ఒక 10%, ఓ షేర్ మార్కెట్ ఒక 10%, హౌస్ కన్స్ట్రక్షన్ హౌస్ బిల్డప్కు దానికి ఒక 10%. ఒకరోజు హౌస్ కట్టలేము, ఒకరోజు ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం సంవత్సరం మొత్తం కట్టలేము. అదొక పాటలు చేసుకుంటే ఒక 4 సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ పెరుగుద్ది. అలా పెరుగుకుంటూ పోయిన దాన్ని మనం ఇన్సూరెన్స్ నీళ్ళలో ఉపయోగించుకొని ఒక మంచి జీవితం అనుభవించడానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పట్లో చాలామంది సాఫ్ట్వేర్ విద్యార్థులను చాలామంది చూశాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్
విద్యార్థులనే అనుకుంటున్నాం ఇంకా, ఎందుకంటే వాళ్ళు విద్యార్థులాగానే ప్రవర్తిస్తున్నారు. ఒకతనికి లక్షలలో జీతాలు ఉంటాయి, లక్షలలో జీతాలు ఉంటాయి, కానీ 5వ తారీఖు దాటిన తర్వాత, 1 నుంచి 5 దాటిన తర్వాత మళ్ళీ పక్కకు పోయి అప్పులు చేస్తారు. ఇదేంటి నాన్న మీరు ఇలా చేస్తున్నారు అని అంటే, ఈరోజు ఎంజాయ్ చేస్తాం ఉన్నది, రేపు తర్వాత మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఖర్చు పెడదాం అనే స్థితికి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మారాలి. అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా. ఇండియా అభివృద్ధి చెందుతుంది అని అంటే మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో రకాలుగా పొదుపులు చేశారు. పొదుపు అని అంటే రూపాయి వస్తే ఆ రోజుల్లో, ఈరోజు మనీ ఉంది, ఆ రోజు మనీ వాల్యూ ఎక్కడిది లేదు కదా. పొదుపు రూపాయి ఉంటే దాంట్లో పావుల ఖర్చు పెట్టి 75 పైసలు వెనకేసారు, వాళ్ళే ఈరోజు ధనవంతులు. ఆ రోజు వెనకేసిన వాళ్ళే ఈరోజు ధనవంతులు. ఆ రోజు ఖర్చు పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఐసి అనే కాదు, రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, ఒకప్పుడు మన పూర్వీకులు సంపాదించిందే ఇప్పుడు ఆ భూములంతా కూడా కోట్లలో ఉన్నాయి. 1 day 2 days లో కొన్న భూములు కాదు అవి, ఎప్పటి నుంచో ఉన్న భూములు ఇప్పుడు పెరిగి కూడా ధనవంతులు అన్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లో ప్రతి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ప్రతి ఒక కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని మార్ట్లు ఉన్నాయి, డీమార్ట్లు ఉన్నాయి, మన బట్టల షాపులు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మినిమము 100 నుంచి 1000 మంది వరకు ఎంప్లాయీస్ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసో లేదు, మన తెలంగాణ గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చేది, రైతులకు రైతు బీమా. అవునండి. రైతు బంధు అని ఇచ్చారు. రైతు బంధుతోటి పెద్ద ఉపయోగం ఎంత ఉందో తెలియదు, కానీ రైతు బీమాతోటి ఆ కుటుంబంలో ఆనందాన్ని చూస్తాం. అయితే ఈ కంపెనీస్ అని చెప్పాక మీకు ఇంత అనుకున్నట్టుగా, ఏది కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మన అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఉదాహరణకి అపోలో హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 1000 మంది ఎంప్లాయీస్, అంటే డాక్టర్ అయిన ఎంప్లాయీ, కింద స్వీపింగ్ చేసే పర్సన్ అయిన ఎంప్లాయీ, వేరే వాళ్ళైన ఎంప్లాయీస్. వీళ్ళందరికీ రైతు బీమా అనే పథకాన్ని ఎంప్లాయీ బీమా అనే పథకంగా చేసి అమలు చేసుకుంటే, ఈ యొక్క నేను చెప్పాను ముందు స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పాను కదండి, ఏంటి 30 కోట్ల మంది మాత్రమే పాలసీ హోల్డర్స్ ఉన్నారు, కానీ 120 కోట్ల జనాభా ఉన్న మనకి ఈ ఎంప్లాయర్స్ పాలసీ తీసుకొస్తే, అది ఎలా? ఎంప్లాయర్ పాలసీ తీసుకొస్తే ఆ యొక్క ఎంప్లాయీకి ఉపయోగం ఉంటుంది, ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అతనికి ఉపయోగం ఉంటుంది. కొన్ని కోట్లల్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్గా తీసుకోవటానికి కూడా అవకాశం ఉంది. మీ యొక్క సంస్థలోనే ఇక్కడ సుమారుగా 50 మంది పనిచేస్తారు అనుకోండి, మేనేజ్మెంట్ ఒకరు ఉంటారు, ఎంప్లాయీ, వాళ్ళ కింద పనిచేసే 30-50 మంది ఉన్నారు కదా ఎంప్లాయర్స్ గనక వాళ్ళు ఈ స్కీమ్ని అమలు చేస్తే మీకు ఇచ్చే శాలరీ ఫర్ సపోజ్ ఒక 40,000 ఉంది అనుకుందాం, 40లో ఫస్ట్ దాంట్లో ఒక 1000 కట్ చేసుకొని, ఓ 2000 కట్ చేసుకొని, ఓ 2000 కట్ చేసుకొని 38,000 ఇస్తే ఇబ్బంది అవుతుందా? కాదు కదా. 40,000 ఖర్చు పెట్టారు అనుకోండి, 40,000 ఇస్తే 40,000 ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మా యువతనే కదా, ఎంత వస్తే అంత ఖర్చు పెడుతుర్రు. కాబట్టి ఆ దాంట్లో 40 ఇచ్చే కాడ 38 ఇచ్చేసి, ఇక మీకు ఆ 2,000లో ఈ యొక్క బీమా, ఇన్సూరెన్స్ బీమా అంటే రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సెక్టార్, రిమైనింగ్ 27 కంపెనీలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్, అవి కూడా వేరే దేశంతో టైఅప్ అయినాయి. ఉదాహరణకి ఎస్బీఐ, మన ఎస్బీఐ అనేది మన ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ అనేది వేరే దేశం నుంచి దీనికి టైఅప్ అయింది. మ్యాక్స్ న్యూయార్క్, మ్యాక్స్ అనేది ఇండియన్ కంపెనీ, న్యూయార్క్ నుంచి ఒక కంపెనీ వచ్చింది, మ్యాక్స్ న్యూయార్క్ అనేది ఒకటి వచ్చింది. బజాజ్ అనేది అదొక కంపెనీ, దానికి వచ్చేసి బజాజ్ అలయన్స్ వేరే దేశం నుంచి దాని టైఅప్ అయింది. ఈ అన్నిటికి కూడా ఐఆర్డిఏ అనేది రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నది. ఐఆర్డిఏ అనేది
ఒక 100 కోట్లు పెట్టేసి రిజిస్టర్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే. అలా చేసుకున్న కంపెనీలు సుమారుగా 27 దాకా ఉన్నాయి. ఎల్ఐసి అనేది స్టాండర్డ్గా సావరిన్ గ్యారంటీ అని గవర్నమెంట్ 100% గ్యారంటీ ఉన్న కంపెనీ. బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో పనిచేసేటియే తప్ప గవర్నమెంట్ కావు. ఎల్ఐసి కానీ వేరేది కూడా. అయితే అత్యధికంగా గవర్నమెంట్కి మన ఫిబ్రవరి మార్చిలో 22,000 పైచిలుకు 22,200 కోట్లు ఈ 5 కోట్లు అప్పట్లో ఇచ్చారు చూడండి 68 సంవత్సరాల క్రితం. దానికి గాను డివిడెంట్ రూపకంగా 22,200 పైచిలుకు కోట్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ తక్కువ ఇచ్చారు. పోయిన సంవత్సరం 3,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 3,200 ఇచ్చారు. ఈ ఇయర్ ఎందుకు తక్కువ ఇచ్చారు అని అంటే 0.5% అనేది ఈ షేర్ మార్కెట్కు డైవర్ట్ చేశారు. వాళ్ళు ఏది చేసినా కూడా 5 కోట్ల నుంచి వచ్చే ఆ షేర్ నుంచి 5% షేర్ నుంచే చేసుకోవాలి తప్ప ఈ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి అనేది ప్రజల కోసం ప్రజల చేత ప్రజలకు నియమించబడ్డది. అంటే మన యొక్క ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే మనకు నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి అనేది మనకు సెకండరీ పాయింట్. ఇక్కడ ఇన్సూరెన్స్ మాత్రం ఇలా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మందికి ఒక అపోహ ఉండేది, బట్ మీ ద్వారా క్లియర్ అయిపోయింది. ఎల్ఐసి అంటే చనిపోయిన తర్వాత కాదు, మనం బతుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనగా బతకడానికి ఎల్ఐసి ఎంతో ఉపయోగపడుతుందో తెలియజేస్తారు. అలాగే ఎల్ఐసి అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎల్ఐసి తీసుకుంటే మన జీవితం మన భవిష్యత్తు మనమే కాకుండా మన ముందు తరాలకు కూడా ఏ విధంగా అందిస్తుంది అనేది మాకు తెలియజేశారు. పొదుపు గురించి కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.